అందరికీ నమస్కారం. 9M9 స్వాగతం చెబుతోంది అందరికీ. ఒక యువకుడు, 25 సంవత్సరాల యువకుడు ఉత్సాహంగా తల్లిదండ్రుల దగ్గర దీవెనలు తీసుకుని కొత్తగా వచ్చిన ఉద్యోగంలో చేరాలని ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా ఆ కార్యాలయానికి వెళ్ళాడు, జాయిన్ అయ్యాడు. కొత్త ఆశలు, కొత్త కలలు, జీవితంలో ఏదో సాధించాలని ఉత్సాహం, అలా పనిచేయడం మొదలుపెట్టాడు. కానీ కొన్ని నెలల్లోనే అతనికి అక్కడ ఒక విషయం బోధపడింది. గమనించాడు కొన్ని విషయాలు. అక్కడ పనిచేసే ఉద్యోగస్తులు చాలామంది పూర్తి సమయం పనిచేయకుండా అటెండెన్స్ సిస్టంలో పనిచేస్తున్నట్టుగా నమోదు చేసి ముందుగానే కార్యాలయాన్ని విడిచి ఇంటికి వెళ్ళిపోతున్నారు. అది గమనించాడు ఆ యువకుడు. ఒకరోజు ఆ కార్యాలయం మేనేజరు ఆ యువకుడిని పిలిచి, నీవు కూడా పూర్తి సమయం ఇక్కడ ఉండక్కర్లేదు, నీకు కావలసిన సమయాన్ని ఇక్కడ పనిచేసి పూర్తి సమయం పనిచేసినట్టుగా నమోదు చేసుకుని నువ్వు కూడా ముందే వెళ్ళిపోవచ్చు, నేను కూడా అలాగే వెళ్తున్నాను, అది ఎవరు ఇక్కడ గమనించరు అని చెప్పాడు. ఆ యువకుల్లో కూడా కొంత మార్పు వచ్చింది. నేను కూడా అలా చెయ్యొచ్చు కదా, నన్ను కూడా ఎవరు గుర్తించరు కదా, నేను కూడా అలా చేద్దాము అని అనుకున్నాడు. కానీ వెంటనే అతని మనసు చెప్పింది అతనికి తప్పు. నువ్వు నిజాయితీగా పని చెయ్యాలి. మొదటి రోజునే, మొదటి ఉద్యోగంలోనే నీ విలువలు పోగొట్టుకుంటావా? నీ విలువలు మొదటి ఉద్యోగంలోనే పోగొట్టుకుంటే ఇక నీకు భవిష్యత్తు ఏముంటుంది? నువ్వు భవిష్యత్తులో ఏం సాధించగలవు? అప్పుడు నిశ్చయానికి వచ్చాడు, మనసుతో ఆలోచించి. అందుకే మనసుతో ఆలోచించమన్నారు మన పెద్దలు. మనసుతో ఆలోచించాడు ఆ యువకుడు. తప్పు, నేను విలువలు పోగొట్టుకోకూడదు, నేను విలువలు పోగొట్టుకుంటే నాకు భవిష్యత్తు ఉండదు, అంచేత ఎటువంటి పరిస్థితుల్లో నేను నిజాయితీగానే పనిచేస్తాను, నా విలువలు నేను పోగొట్టుకోను అని ఒక నిశ్చయానికి వచ్చి అప్పటి నుంచి అతను ఎంత సమయం అయితే పనిచేస్తాడో ఆ సమయాన్నే ఆ అటెండెన్స్ సిస్టంలో నమోదు చేయడం మొదలుపెట్టాడు. తోటి ఉద్యోగస్తులందరూ అతను హేళన చేయడం మొదలెట్టారు. నువ్వు నిజాయితీగా పనిచేస్తున్నావా? ఇలా పనిచేస్తే ఇక్కడ ఎంతో కాలం నువ్వు పనిచేయలేవు అని అనడం మొదలుపెట్టారు. అతన్ని హేళన చేయడం మొదలుపెట్టారు. అయినా సరే అతను చిరునవ్వుతో సమాధానం చెప్పాడు. కానీ ఎవరికి ఏ విధమైన సమాధానం చెప్పకుండా తన పని తను నిజాయితీగా చేసుకుంటూ వెళ్ళడం మొదలుపెట్టాడు. ఇది జరిగిన కొంతకాలం తర్వాత, కొన్ని నెలల తర్వాత హెడ్ ఆఫీస్ నుంచి మేనేజ్మెంట్ వారు పంపిన అధికారులు ఆ కార్యాలయాన్ని ఇన్స్పెక్షన్ చేయడం మొదలుపెట్టారు. అలా ఇన్స్పెక్షన్ చేసే సమయంలో అటెండెన్స్ సిస్టమ్ పరీక్షించినప్పుడు చాలామంది ఉద్యోగస్తులు, 99% ఉద్యోగస్తులు అందరూ కూడా ఆ అటెండెన్స్ సిస్టమ్ నమోదు సరిగా చేయటం లేదు, పూర్తి సమయము అక్కడ పని చేయకపోయినా తప్పుడుగా నమోదు చేస్తున్నారు అని వాళ్ళు గ్రహించారు. ఒకే ఒక యువకుడు, ఒకే ఒక ఉద్యోగి నిజాయితీతో నమోదు చేస్తున్నాడు అని కూడా గ్రహించారు. ఆ నిజాయితీగా నమోదు చేసిన యువకుడే మనం కథలో చెప్పుకునే యువకుడు. ఇది గ్రహించారు మేనేజ్మెంట్ వారు. అది గ్రహించి ఆ యువకుడిని సపోర్ట్ చేయాలి, ఇటువంటి యువకులే మనకు కావాలి, ఇటువంటి నిజాయితీ పరులే మనకు కావాలి అని ఆలోచించి ఆ యువకుడికి వెంటనే ఆ కార్యాలయం మేనేజర్ కింద అపాయింట్ చేశారు. అప్పుడు ఆ యువకుడు ఎంతో ఆనందపడ్డాడు, ఎంతో సంతోషపడ్డాడు. నా నిజాయితీకి నాకు ఫలితం దక్కింది అని వెళ్ళి తల్లిదండ్రులకి, పెద్దలకి, తాత ముత్తాతలకి అందరికీ నమస్కరించి దీవెనలు తీసుకున్నాడు వాళ్ళందరి దగ్గర నుంచి.
ఇంతకీ యువత తెలుసుకోవాల్సింది, నిజాయితీ ఒక్కొక్కసారి వెంటనే మనకు ఫలితం ఇవ్వకపోవచ్చు. అలా అని చెప్పి నిజాయితీ ఫలితం ఇవ్వదు అనుకోకండి. నిజాయితీ ఖచ్చితంగా ఫలితం ఇస్తుంది, కానీ సమయం రావాలి. ఆ సమయం వచ్చినప్పుడు మన నిజాయితీ గుర్తింపు అదే ఫలితం ఇస్తుంది. ఆ ఫలితమే మన కథలో యువకుడు కూడా పొందాడు. అతని నిజాయితీ అతనికి ఫలితం పొందించింది. మేనేజర్ కింద పాయింట్ అయ్యాడు. కాలం వెంటనే నీకు సమయం కలిసి రాకపోవచ్చు నీ నిజాయితీ వల్ల, కానీ కాలం గ్రహిస్తుంది, నీ నిజాయితీని గ్రహిస్తుంది, నీ శక్తిని గ్రహిస్తుంది. గ్రహించి సమయం వచ్చినప్పుడు నీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది, మంచి శక్తినిస్తుంది, మంచి గుర్తింపునిస్తుంది, మంచి పేరునిస్తుంది. అదే యువత. ప్రస్తుత కాలంలో మన యువత నేర్చుకోవాల్సినది. కష్టపడి పనిచేయాలి, నిజాయితీగా పనిచేయాలి. కళలో కూడా అవినీతి అనే మాట రాకూడదు. వాళ్ళు ఎక్కడైనా పనిచేయనివ్వండి, గవర్నమెంట్ ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్నారా, ప్రైవేట్ కార్యాలయాల్లో పనిచేస్తున్నారా అన్నది కావాల్సింది. నిజాయితీగా పనిచేస్తున్నారా లేదా అన్నదే ముఖ్యమైనది. అలా పనిచేస్తారని, పనిచేయాలని కోరుకుంటున్నాను మన యువతని. అలాగే మన యువత అందరికీ గాడ్ బ్లెస్ దెమ్ ఆల్.